ఆప్ను ఓడించడానికి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ని పంపించింది. అండ్ ఇండియా కూటమి లోక్సభ ఎన్నికలకు మాత్రమే, అసెంబ్లీ ఎన్నికలకు కాదు అంటూ ఉన్నారు ఆప్ అధినేత केजरीवाल. ఒకసారి केजरीवाल బయట सबका था हमारा कोई गठबंधन नहीं है कांग्रेस के साथ, नहीं कोई गठबंधन होता तो विसावदर में चुनाव क्यों लड़े वो लोग? विसावदर में वो हमें हराने के लिए आए थे। बीजेपी ने कांग्रेस को भेजा था इनको हराओ, इनके वोट काटो। वो इंडिया अलायंस लोकसभा का था। हमारा कोई गठबंधन नहीं है कांग्रेस के साथ, नहीं कोई गठबंधन होता तो विसावदर में चुनाव क्यों लड़े वो लोग? विसावदर में वो हमें हराने के लिए आए थे। बीजेपी ने कांग्रेस को भेजा था इनको हराओ, इनके वोट काटो। वो इंडिया अलायंस लोकसभा का था। हमारा कोई गठबंधन नहीं है कांग्रेस के साथ, नहीं कोई गठबंधन होता तो विसावदर. అరవింద్ కేజ్రీవాల్ ఇంత తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ మీద ఆరోపణలు చేయడానికి కారణం ఏంటి సార్? అసలు ఇండియా కూటమిలో ఏం జరుగుతోంది? అంటే దీని పూర్వరంగం ఏంటి అంటే, మీ గుజరాత్లో 2 సీట్లకు ఉప ఎన్నికలు జరిగాయి. ఒక సీట్లో బీజేపీ గెలిచింది, ఇంకో సీట్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. అది ఆమ్ ఆద్మీ పార్టీ సిట్టింగ్ సీట్ కూడా. సో ఆ సీట్లో కాంగ్రెస్ కూడా పోటీ చేసింది. కాంగ్రెస్తో ఆమ్ ఆద్మీ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేనప్పుడు పోటీ చేయకుండా ఏం చేస్తారు? మరి ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్ళి హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లకు పోటీ చేయలేదా కాంగ్రెస్తో పొత్తు లేనప్పుడు? సో ఎక్కడైనా పొత్తు లేకపోతే ఆటోమేటిక్గా పోటీ చేస్తారు. కానీ హర్యానాలో ఆప్ను ఓట్ కట్టర్గా బీజేపీకి ఉపయోగపడుతోంది అని కాంగ్రెస్ ఆరోపించినట్లు కాంగ్రెస్ పార్టీ ఓట్ కట్టరు బీజేపీకి ఉపయోగపడుతుంది అని కేజ్రీవాల్ వాదన. రాజకీయ పార్టీలు ఎట్లుంటాయంటే, మాకు మిత్రపక్షాలన్నీ బేషరతుగా ఏమీ ఆశించకుండా వాళ్ళ పార్టీ దుకాణం మూసుకున్న మంచిదే, మాకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటారు. రాజకీయాలు అలా ఉండవు కదా. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే అవగాహన లేకపోతే సాధారణంగా అన్ని పార్టీలు పోటీ చేస్తాయి. సో అందువల్ల కేజ్రీవాల్ వాదన ఏంటంటే, విసవదార్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడానికి బీజేపీయే కారణము అని. కానీ గుజరాత్లో బీజేపీ పెద్ద పార్టీ, నెంబర్ 1 పార్టీ. నెంబర్ 2 పార్టీ ఆప్ కాదు, నెంబర్ 2 పార్టీ కాంగ్రెస్. ఇప్పటికీ కూడా ఆప్ కొన్ని సీట్లలో ఓటింగ్ తెచ్చుకున్న మాత్రం నిజమే, 11-12% ఓటింగ్ తెచ్చుకుంది. సో ఆప్తో పోలిస్తే కాంగ్రెస్కు చాలా ఎక్కువ ఓటింగ్ వచ్చింది. అందువల్ల కాంగ్రెస్ పోటీ చేయకూడదు అంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఒకటి, కాంగ్రెస్ ఏమైనా నామమాత్ర పార్టీ అయితే అర్థం ఉంటుంది. నామమాత్ర పార్టీ అయినా కూడా ఉనికి కొరకు, ఎగ్జిస్టెన్స్ కొరకు పోటీ చేస్తారు. రాజకీయ పార్టీ పెట్టుకున్నది మిత్రపక్షాలు సహకరించడానికి కాదు కదా. రాజకీయ పార్టీలు పెట్టుకున్నది ఎవరి ఉనికిని వాళ్ళు పెంచుకోవడానికే చేస్తారు. సో కేజ్రీవాల్ అనేది ఏంటంటే, ఆప్ బీజేపీల మధ్య పోటీ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పోటీ చేయడం ద్వారా బీజేపీ వ్యతిరేక ఓటు చీల్చింది కనుక బీజేపీకి ఉపయోగపడ్డది. బీజేపీనే కాంగ్రెస్ పంపించిందని. బీజేపీ పంపిస్తే కాంగ్రెస్ ఎందుకు పోటీ చేస్తుంది? దేశ రాజకీయాల్లో ఆప్ బీజేపీ కాదు కదా పోటీ పడేది, దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ బీజేపీ కదా పోటీ పడేది. అందువల్ల దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి, గుజరాత్లో కూడా కాంగ్రెస్సే ప్రధాన ప్రత్యర్థి. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే బీజేపీ కోసం పోటీ చేసిందని ఆరోపిస్తే ఎట్లా? ఓకే, విసవదార్ బై ఎలక్షన్లో పోటీ బీజేపీకి ఆప్కు మధ్య ఉన్నమాట నిజం. అందులో కాంగ్రెస్ పోటీ చేయడం పైన ఆప్కు కోపం ఉంటే ఉండవచ్చు. అందువల్ల రాజకీయ పార్టీలు ఎప్పుడైనా ఇలాగే వ్యవహరిస్తాయి. నేను అందుకే ఉదాహరణ చెప్పాను, హర్యానాలో కాంగ్రెస్కు ఆప్కు పొత్తు కుదరక ఆప్ రాష్ట్రమంతా పోటీ చేస్తే కాంగ్రెస్ అదే రకమైన ఆరోపణ చేసింది, అంటే బీజేపీకి లాభం వేయడానికి ఆప్ పోటీ చేస్తుంది అని. సో ఈ విమర్శలు ఎక్కడైనా ఉంటాయి, సహజం. ఇక ఇండియా బ్లాక్ లోక్సభ ఎన్నికల కొరకే అన్నది అందరికీ తెలిసిన విషయం. కేజ్రీవాల్ మళ్ళీ కొత్తగా చెప్పింది, ఎందుకంటే ఇండియా బ్లాక్ ఒక ప్రత్యేకమైన అస్తిత్వం. అది యూపీఏ లాగా, ఎన్డీఏ లాగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత అధికారంలోకి రావడానికి ఏర్పడిన ఫ్రంట్ కాదు. అది భారతీయ జనతా పార్టీను ఓడించడానికి ఏర్పడిన ఒక రాజకీయ కూటమి. అలా ఆ రాజకీయ కూటమి లోక్సభ ఎన్నికల కొరకు ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు అసలు బీజేపీని ఓడించడానికి పుట్టిన ఫ్రంట్ వేరు, ఎన్నికల తర్వాత ఉన్న పర్టికులర్ అరిథమెటిక్ పార్లమెంట్లో సీట్ల సంఖ్య రీత్యా ఓ సంకీర్ణ ప్రభుత్వం కోసం ఏర్పాటైన కూటమి వేరు. ఈ 2 కూటముల మధ్య మనకు తేడా అర్థం కావాలి. ఇప్పుడు యూపీఏ 1, యూపీఏ 2, ఎన్డీఏ 1, ఎన్డీఏ 2, ఎన్డీఏ 3 ఇవన్నీ కూడా ఎన్నికలకు ముందైనా ఎన్నికల తర్వాత అయినా ఒక పర్టికులర్ పర్పస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూటమిలుగా ఏర్పడ్డాయి. సో మీకు ఇండియా కూటమి కూడా లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి పుట్టిన కూటమే తప్ప రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని పెట్టిన కూటమి కాదు. ఇప్పుడు రాష్ట్రాల రాజకీయాలు వేరు ఉంటాయి. ఇప్పుడు బీజేపీకి తెలుగుదేశంకు
ఆంధ్రలో ఫ్రెండ్షిప్ ఉంది, తెలంగాణలో ఉందా? సో తెలంగాణలో పొత్తు లేదు కదా. రాజకీయాలు మారుతూ ఉంటాయి రాష్ట్రానికి. అందులో ఇండియా కూటమికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అనేక రాష్ట్రాల్లో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలే ప్రధాన ప్రత్యర్థులు. ఇప్పుడు పంజాబ్లో ఉప ఎన్నిక జరిగింది, మీకు లూధియానాలో. సో అక్కడ ఎవరు పోటీ? బీజేపీ కాదు కదా, కాంగ్రెస్ పార్టీనే ఆప్కు ప్రధాన ప్రత్యర్థి. అలాంటప్పుడు అక్కడ ఆ రెండు పార్టీల మధ్య ఒడంబడిక ఎలా సాధ్యం? రేపు 2026లో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆడ ప్రధాన పోటీయే కాంగ్రెస్ వర్సెస్ సిపిఎం. కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న యూడిఎఫ్కు, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్కు, సిపిఎం నాయకత్వం ఉన్న ఎల్డిఎఫ్, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ మధ్యనే పోటీ. బీజేపీ ఇది డిస్టెంట్ థర్డ్ ప్లేస్. అందువల్ల ఆడ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ సిపిఎంలు కలవడం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. సో బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా భాగస్వామ్య పక్షాలు ఏకంకయ్యే రాజకీయ కాంటెక్స్ట్ ఉండాలి కదా. పంజాబ్లో బీజేపీ ఇది డిస్టెంట్ ఫోర్త్ పార్టీ. మీరు అక్కడ కాంగ్రెస్ ఆప్ ప్రధాన ప్రత్యర్థులు, వాళ్ళిద్దరు బీజేపీకి వ్యతిరేకంగా ఎట్లా కలుస్తారు? బెంగాల్ ఉంది, బెంగాల్లో బీజేపీ, మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ల మధ్య ప్రధాన పోటీ ఉన్నప్పటికీ చారిత్రకంగా చూసుకున్నప్పుడు సిపిఎంకు తృణమూల్ కాంగ్రెస్కు పడదు. తృణమూల్ సిపిఎం 34 ఏళ్ల పాలనను ఓడించి తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు సిపిఎం ఎవరితో కలుస్తుంది? తృణమూల్ కాంగ్రెస్ ఎట్లా కలుస్తుంది? అందువల్ల ఒక్కొక్క స్టేట్లో పొలిటికల్ కాంటెక్స్ట్ కాస్త మారిపోతుంది. ఇప్పుడు మీకు బీహార్ ఉంది, ఇండియా కూటమి బలంగా పోటీ చేస్తుంది అక్కడ. ఎందుకంటే మిగతా అక్కడ కూడా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని కలుపుకోవాలి, ఎంఐఎంని కలుపుకోవాలని ఆయా పార్టీలు అడుగుతున్నాయి, కానీ కలుస్తాయా? ఇప్పుడు ఎంఐఎం కలిస్తే వచ్చే సమస్యలు ఉంటాయి. ఇంకా దానిపైన మహాగఠబంధన్ నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి హర్యానాలో ఎక్కువ సీట్లు అడిగింది, కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదు. అందువల్ల ఒక్కొక్క స్టేట్లో, మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమాజ్వాదీ పార్టీ ఎక్కువ సీట్లు అడిగింది, కాంగ్రెస్ అందుకు ఒప్పుకోలేదు. సమాజ్వాదీ పార్టీ లాజిక్ ఏదైనా, మాకు గత ఎన్నికల్లో మేము సెకండ్ ప్లేస్లో వచ్చిన 6 సీట్లు మాకు ఇవ్వాలి అని. సో మీకు ఇస్తే మీరు గెలవాలని కాంగ్రెస్ పార్టీ. సో అందువల్ల రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు వేరువేరుగా ఉన్నప్పుడు, రాష్ట్రాల్లో బీజేపీని ఓడించడము అనే రాజకీయ లక్ష్యం ముందు లేనప్పుడు, ఇండియా కూటమి పక్షాల మధ్యనే పోటీ ఉన్నప్పుడు ఇండియా కూటమి అసెంబ్లీ ఎన్నికలకు ఇర్రెలవెంట్ అవుతుంది. లోక్సభ ఎన్నికలు వేరు. లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ అధికారంలో ఉంది, బీజేపీని ఓడించడానికి అందరూ కలుస్తున్నారు. రాష్ట్రాల్లో బీజేపీని ఓడించడం అనే ప్రశ్నే లేదు కదా. కేరళలో బీజేపీని ఓడించడం అనే ప్రశ్న ఎక్కడిది? పంజాబ్లో బీజేపీని ఓడించడం అనే ప్రశ్న ఎక్కడిది? సో అందువల్ల బీజేపీని ఓడించడం అనే ప్రశ్న లేని రాష్ట్రాల్లో, ఇండియా కూటమి పక్షాల మధ్యనే పోటీ ఉన్న రాష్ట్రాల్లో ఇండియా కూటమి అనేది ఉండనే ఉండదు. లేదు, ఒకవేళ బీజేపీని ఓడించే లక్ష్యం ఉన్నా అధికారంలో ఎవరు రావాలన్నప్పుడు పోటీ ఉందనుకోండి, మీకు అక్కడ కూడా పొత్తు కలవదు. ఇప్పుడు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓడించాలన్న లక్ష్యం ఉంది, బీజేపీకి ఉంది, సిపిఎంకి ఉంది, కానీ ఆ రెండు పార్టీలు కలవరు కదా. గుజరాత్లో బీజేపీని ఓడించాల లక్ష్యం కాంగ్రెస్కి ఉంది, ఆప్కు ఉంది. ఆ రెండు పార్టీలు కలవడానికి స్కోప్ ఉంటుంది, కానీ కలవలేదు. కలవలేకపోవడం వల్ల ఈ విమర్శలు వస్తాయి. అందువల్ల ఒక్కొక్క రాష్ట్రానికి రాజకీయ నేపథ్యం మారిపోతుంటుంది, లక్ష్యాన్ని బట్టి ఏకమవుతారు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ అని, టెస్ట్ మ్యాచ్ అనుకో, ఇండియా ఆస్ట్రేలియా టీంలో ఆస్ట్రేలియా ఉంటారు, యూకే టీం, బ్రిటన్ టీంలో బ్రిటన్ ఉంటారు, న్యూజిలాండ్ టీంలో న్యూజిలాండ్ ఉంటారు, ఇండియా టీంలో ఇండియా ఉంటుంది. అదే ఐపీఎల్ అనుకోండి, అలా ఉండదు కదా. ఇండియన్ బ్యాట్స్మెన్ వర్సెస్ ఇండియన్ బౌలర్లే ఫైట్ చేస్తుంటారు. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్, ఇండియన్ బ్యాట్స్మెన్, న్యూజిలాండ్ వాళ్ళు, యూకే వాళ్ళంతా కలిసి పోటీ చేస్తారు. సో మీకు రంజీ ట్రోఫీ వచ్చింది అనుకోండి, నువ్వు ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాకి పోటీ చేస్తారు. అందువల్ల ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ ద మ్యాచ్. టెస్ట్ మ్యాచ్ అయితే కంట్రీకి రిప్రజెంట్ చేస్తారు. ఐపీఎల్ అనుకోండి, ఎవరు కొనుక్కుంటే వాళ్ళకే, డక్కన్ చార్జర్స్ కొంటే డక్కన్, సూపర్ కింగ్స్ కొనుక్కుంటే సూపర్ కింగ్స్ పోటీ చేస్తారు. అక్కడ నేషన్ల మధ్య పోటీ కాదు కదా. సేమ్ మీకు ఒక టెస్ట్ మ్యాచ్, ఐపీఎల్ మ్యాచ్ లాగానే లోక్సభ ఎన్నికల్లో పోటీ వేరుంటుంది, ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ వేరున్నప్పుడు ఆటోమేటిక్గా అలాగే ఉంటుంది. మీకు ఐపీఎల్ మ్యాచ్ చూస్తే ఇదేంది, ఆస్ట్రేలియా వాడు ఇండియా వాడు కలిపి ఇంకో ఇండియన్ మీదనే పోటీ పడుతున్నారు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ఐపీఎల్ కదా. రైట్. ఇక పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్